Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. విశాఖ గాజువాకలోని మౌనిక మర్డర్ కేసులో తొవ్వే కొద్ది కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే మౌనికను హత్య చేసిన తర్వాత ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత కొన్ని పార్ట్స్ని తలతో పాటు మిగతా పార్ట్స్ని తోటలో తగలబెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఎందుకు ఈ రకంగా చంపాల్సి వచ్చింది రవీంద్ర, మౌనికకి తనకి ఎప్పటి నుంచి పరిచయం ఉంది, సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసిన సందర్భంలో నెలకొన్నటువంటి కొన్ని విషయాలను కూడా మనం చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరొక సంచలన విషయం కూడా బయటకు వచ్చేసింది. మౌనికకి పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదనేటువంటి విషయం ఇప్పుడు తాజాగా ఒక సమాచారం బయటికి రావడం జరిగింది. గతంలో చాలాసార్లు కూడా తన తండ్రి పెళ్లి చేసుకోమని ఎంత మొరాయించినా కూడా ఎంత చెప్పినా కూడా అంటే రవీంద్రతో రిలేషన్షిప్ కంటే ముందు నుంచి కూడా అందుకే రవీంద్రను పెళ్లి చేసుకోలేదు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. మేబీ మౌనికకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేని కారణంగానే రవీంద్రతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకుండా ఆ తర్వాత రవీంద్ర వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడా, లేకుంటే మరి పెళ్ళైన తర్వాత కూడా రవీంద్రని మరలా మౌనిక తనతో పాటు ఎందుకు ట్రావెల్ చేసింది, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడితే మనతో పాటు మా ప్రతినిధి లక్ష్మి ఎక్కడైతే రవీంద్ర అపార్ట్మెంట్ ఇష్యూ జరిగిందో అక్కడి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, ఏంటి మరొక కొత్త అంశం తెరపైకి వచ్చింది? మౌనికకి సంథింగ్ తనకేదో పెళ్లి ఇంట్రెస్ట్ లేదని రకరకాలుగా తన తండ్రి కూడా ఏదో సైకాలజిస్ట్ దగ్గర కూడా తీసుకుపోయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సాయి 100% చెప్పొచ్చు. మౌనిక మర్డర్ కేసు ఫాలో అవుతున్న ఒక సామాన్యుడికి కూడా డౌట్స్ రేజ్ అయ్యే ప్రశ్నలు ఇవన్నీ. 5 ఏళ్ల క్రితమే పరిచయం అయినప్పుడు మౌనిక రవీంద్ర పెళ్లి చేసుకోవచ్చు కదా, మరి మౌనిక పెళ్ళైనా కూడా ఎందుకు రవీంద్రతో తన రిలేషన్ ని కంటిన్యూ చేస్తోంది? అంతలాగా ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేనటువంటి పరిస్థితిలో మరి ప్రేమించే మనస్తత్వం ఉన్నటువంటి రవీంద్ర ఎందుకు అంత పాశవికంగా క్రూరంగా ప్రవర్తించాడు? ఆమె పట్ల హత్య చేయడమే కాదు, ఆ తర్వాత ముక్కలుగా నరికేసి వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేయాలనే ప్రయత్నంలో తలని కాళ్ళ భాగాన్ని తీసుకెళ్లి అడవి వరంలో ఎందుకు తగలబెట్టాడు? మిగతా బాడీ పార్ట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి ట్రాలీలో కింద కాళ్ళ 2 భాగాల్ని పెట్టిన తర్వాత పోలీసులకు ఎందుకు లొంగిపోయాడు? పోలీసులకి సరెండర్ అయిపోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఈ బాడీని ముక్కలు చేయడం ఎందుకు? ఇవన్నీ కూడా నిన్నటి నుంచి రేజ్ అవుతున్నటువంటి ప్రశ్నలు. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ మౌనిక మర్డర్ కేసు తర్వాత పోలీసులు మీడియాకి ఇచ్చిన బ్రీఫ్ తర్వాత కూడా చాలా రకాల ప్రశ్నలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవి ఒక రకంగా చెప్పాలంటే ట్విస్ట్లే. ఎందుకంటే ఎవరు చెప్తుంది నిజం, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, అవసరం ఏంటి అనేది కూడా ఇక్కడ హైలైట్ పాయింట్స్ గా నిలుస్తున్నాయి. అసలు రవీంద్ర మౌనిక పెళ్లి చేసుకోపోవడానికి కారణం ప్రధానంగా తెలుస్తున్న విషయం, మౌనికకి మ్యారేజ్ ఫోబియా ఉంది. దాని వల్లే అంటే పెళ్లి అయినా కూడా పెళ్ళైన వ్యక్తికి తను వంట చేసి పెట్టగలుగుతాను, మిగతా సపర్యలు చేయగలుగుతాను, గాని ఫిజికల్ రిలేషన్ విషయంలో తను ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో అలాంటి రకమైన హెల్త్ ఇష్యూని ఫేస్ చేస్తున్నట్టుగా కూడా వినపడుతోంది. ఎందుకంటే ఇటు రవీంద్ర కూడా పోలీసుల కస్టడీలో చెప్పిన పాయింట్ ఇదే. మరొక వైపు ఈ రోజు సుమన్ టీవీని అప్రోచ్ అయ్యి మౌనిక ఏదైతే ఈవెంట్స్ చేస్తూ ఉంటుందో ఆ ఈవెంట్ లో కలిగినటువంటి పరిచయాల ద్వారా ఏర్పడిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని వాస్తవాలు సుమన్ టీవీ ద్వారా సొసైటీకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలి, మౌనిక ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్న చాలా కీలకమైన విషయాలు ఈ పాయింట్ కూడా ఉంది. సో ఇప్పటికి 31 సంవత్సరాలు వచ్చినా కూడా మౌనిక ఎందుకు పెళ్లి చేసుకోలేదు? 5 ఏళ్ల క్రితం నుంచి రవీంద్రతో ట్రావెల్ అవుతోంది. మౌనిక వ్యక్తిగత విషయాలు ఏవి కూడా ఫ్రెండ్స్ తో చెప్పుకోవడానికి ఇష్టం లేదు, కానీ ఈ రిలేషన్ మాత్రం చాలా గుట్టుగా కొనసాగించాలనుకుంది. కానీ ఈ వ్యక్తి ప్రేమ పెళ్లి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టాడు, రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పెళ్ళైన తర్వాత కూడా నిన్న ఆదివారం కూడా ఆమెను ఇంటికి పిలిపించుకొని హత్య చేసి ముక్కలు చేసిన తర్వాత మేమైనా మౌనిక గురించి మాకు తెలిసిన విషయాలు ఖచ్చితంగా చెప్పాలి అనే విషయంలోనే సుమన్ టీవీని అప్రోచ్ అవుతున్నామని చెప్తున్నారు. అందులో కీలకమైన పాయింట్ ఏంటంటే మౌనిక తండ్రి కూడా మౌనికకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో అనేక సంబంధాలు తీసుకొస్తున్నా ఆమె ఎందుకు ఇష్టం చూపించటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మానసిక వైద్య నిపుణుల దగ్గర కూడా ఆమెను తీసుకువెళ్లారని, తనకి ఆ డాక్టర్ గారు హెడ్ కి సంబంధించి టెస్టులు చేయడానికి ఇవన్నీ పెట్టారని, దాంతో పాటు నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అని క్వశ్చన్ అడిగారు అనే విషయం కూడా మౌనిక తన ఫ్రెండ్స్ కి షేర్ చేసుకున్న విషయాలు. సో దీంతో పాటు వీళ్ళు కూడా కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అసలు మగవాళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుందక్క, వాళ్ళతో కలవడం కరెక్టేనా, ఎందుకో ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు కదా, వాళ్ళతో ఫిజికల్ గా మూవ్ అవ్వాలంటే నాకు ఒక రకమైన ఇబ్బంది, అందుకే నాకు మగవాళ్ళంటే ఇష్టం ఉండదు, పెళ్లికి దూరంగా ఉండడానికి కారణాలు కూడా
కూడా ఇవే అంటూ కొంతమంది క్లోజ్ గా దాంతో మూవ్ అయిన వాళ్ళతో చెప్పుకునే ప్రయత్నం చేసింది మౌనిక. దాంతో పాటు అప్పుడు వాళ్ళ నుంచి ఆన్సర్, నువ్వు ఎవరైనా ప్రేమిస్తే ఆ ఇంపార్టెన్స్ తెలుస్తోంది, ఒక మనిషి తోడు మరొకరికి కంపల్సరీగా అవసరం. ఈ అమ్మాయి పేరు మౌనిక, పోలిశెట్టి మౌనిక, తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీలో ఉంటున్నారు. అయితే ఈమె పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఒక మంచి పొజిషన్ లో కాంట్రాక్ట్ బేస్ లో పనిచేస్తుంది. నా కూతురు బాగా సంపాదిస్తుంది, ఆమెకు డబ్బులు అవసరం ఏముంది, ఈవెంట్లు కూడా చేస్తుంది కాబట్టి డబ్బులు అవసరం ఏముంది, రవీంద్ర కేవలం పోలీసుల కస్టడీలో కట్టుకథలు అల్లాడు అంటూ మౌనిక తండ్రి చెప్పాడు, మౌనిక తరపు బంధువులు చెప్పారు. కానీ మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే మౌనిక ఇంటర్ మాత్రమే చదివింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కాంట్రాక్ట్ బేస్ లో ఆఫీసు సబార్డినేట్ గా పనిచేస్తుంది. అంటే క్లాస్ 4 ఉద్యోగం అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం లక్ష్మి, ఇంకొకటి చేసుకోవచ్చు. ప్రధానంగా రవీంద్ర ఇంట్లో రవీంద్ర ఒక్కడే కాదు, తన భార్య పుట్టింటికి వెళ్ళిన తర్వాత రవీంద్రతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉంటున్నాడు, బ్యాచిలర్ లాగా ఇద్దరు కలిసి ఉంటున్నారు అనేటువంటి వార్త ఒకటి బయటకు వస్తుంది. నిజమైన ఇంట్లో రవీంద్ర ఒక్కడే కాకుండా ఇంకెవరైనా కలిసి ఉంటున్నారా? అతను ఏమైపోయాడు? ఒక్కసారిగా పక్కింట్లో ఒక వ్యక్తి, రోజు తమ కళ్ళెదుటే కనిపించే వ్యక్తి, నేవీలో ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని ఇంట్లోనే, అది కూడా మా పక్కింట్లోనే అత్యంత క్రూరంగా చంపేశాడు అనే షాక్ లో మొత్తం కీర్తి ఎన్క్లేవ్ లో ఉన్న ఫ్లాట్ ఓనర్స్ అందరూ కూడా ఉన్నారు. నిన్న ఫ్లాట్ ఓనర్స్ తో కూడా మనం మాట్లాడించినప్పుడు వారందరూ చెప్పారు, అసలు మేమే నమ్మలేకపోతున్నాం, ఇలా వస్తాడు అలా వెళ్తూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడ ఈ రెంట్ కి 1 year నుంచి రవీంద్ర ఉంటున్నా కూడా వాళ్ళ వైఫ్ కేవలం 1 month మాత్రమే ఉన్నారు అని చెప్పారు. అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి కూడా సుమన్ టీవీ అసలు వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం నిన్నటి నుంచి చేస్తోంది. మొన్న క్రైమ్ జరిగిన తర్వాత నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నాం. ఈ రోజు కూడా కీర్తి ఎన్క్లేవ్ ఏదైతే ఇప్పుడు రవీంద్ర ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ కి వచ్చున్నాం, పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. ఎవరైనా బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఈవెన్ పక్కింటి ఫ్లాట్ కాలింగ్ బెల్ కొడితే వాళ్ళు కూడా ఎవరు వచ్చేసారు అని ఒక భయంతో డోర్ ఓపెన్ చేశారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశాను నేను. చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, రవీంద్ర ఒక్కడే కాదండి, రవీంద్రతో పాటు అప్పుడప్పుడు వాళ్ళ బ్రదర్ వస్తాడు, రెగ్యులర్ గా ఒక అతను బట్టతల ఉన్నటువంటి ఒక అతను ఉంటాడు, అది కూడా రవీంద్ర వాళ్ళ ఫ్రెండ్, ఫ్రీక్వెంట్ గా ఉంటాడు. రవీంద్రనైనా ఇంకా చూడడం తక్కువ గాని ఆ అబ్బాయిని ఎక్కువగానే మేము చూస్తూ ఉంటాం, తలుపులు లోపల వేసుకొని ఉంటూ ఉంటాడు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఆదివారం రోజు ఈ రవీంద్రతో ఉంటున్నటువంటి ఈ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఆ రోజు అతను లేడా, లేకపోతే ఈ ముందు ఈ ఏదైతే పథకం ప్రకారమే మౌనికను అడ్డు తొలగించుకోవాలి, ఆమె డబ్బుల కోసం తీవ్రంగా వేధిస్తూ ఉంటుంటే ఆ వేధింపులు తట్టుకోలేక ఇటు మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి రవీంద్ర ఆమెను ఉద్దేశపూర్వకంగానే అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తే ఈ వ్యవహారాలు గాని, ఈ ముందు నుంచి ఈ మౌనికకి రవీంద్రకి జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ వాతావరణం గురించి రవీంద్ర ఫ్రెండ్ కు తెలుసా? ఒకవేళ రవీంద్ర ఇంటికి ఈ అమ్మాయి వచ్చి వెళ్తూ ఉంటుందన్న విషయం కూడా రవీంద్ర ఫ్రెండ్ కి తెలుసా? ఈ విషయాలు కూడా ఇప్పుడు మనకి అనేక రకాల అనుమానాలను రేపుతున్నాయని చెప్పాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఫ్లాట్ ఓనర్స్ లేడీసే ఉంటారు, ఎందుకంటే జెంట్స్ ఆల్రెడీ డ్యూటీలకు వెళ్ళిపోతుంటారు. కానీ ఏం జరిగిందో చెప్పండి అని అడిగినప్పుడు, మేడం మేము కెమెరా ముందుకు వచ్చి చెప్పలేం, కానీ మీరేదో ఇన్వెస్టిగేషన్ అంటున్నారు, మీరు కూడా వార్తలు నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాం. అతనికి 3 bikes ఉంటాయి, చాలా ఎక్స్పాన్సివ్ బైక్స్, అవి కూడా ఈ అతనికి కేటాయించినటువంటి పార్కింగ్ లో ఉంటాయి, కానీ ఇప్పుడు లేవు. అంటే ఇదంతా ప్లాన్డ్ గానే జరిగిందా? బైక్స్ అవి ఏవయ్యాయి? ఒకవేళ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే బైక్స్ కూడా అతనుకున్న 3 బైక్లను కూడా తీసుకెళ్లారా అనే విషయం కూడా ఇక్కడ ఒక డౌట్ రైజ్ అవుతోంది. ఇక్కడ ఇంకొకటి అండి, మరి మాకు వచ్చిన సందేహాల్లో 1 year నుంచి ఈ వ్యక్తిని మీరు చూస్తున్నారు, ఉంటున్నాడు అన్నప్పుడు జిమ్ కి వెళ్ళినప్పుడు గానీ, బయటికి ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు గానీ, ఏదైనా సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్ళి వస్తున్నప్పుడు చూస్తున్నారు కదా, మరి వాళ్ళ వైఫ్ ని మీరు ఎప్పుడైనా చూసారంటే, ఓ ఎస్ చూసాం, కానీ 1 month మాత్రమే ఆమె ఇక్కడ ఉన్నారు. ఆమెకి విపరీతమైన, అంటే గర్భవతి కాబట్టి ప్రెగ్నెంట్ లో వామిటింగ్ సెన్సేషన్ ఆవిడకి ఎక్కువగా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడేది. ఎక్కువగా ఆవిడ వామిటింగ్ కి ట్రై చేస్తున్న ఆ సౌండ్స్ కూడా మేము వినేవాళ్ళం. అంతకు మించి వాళ్ళ ఇంటి నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఆమె కూడా తన భర్త రవీంద్ర బయటికి డ్యూటీకి వెళ్తున్నప్పుడు కూడా బాయ్ కూడా హ్యాపీగానే చెప్పేది. మరి ప్రెగ్నెంట్ గా ఉన్నావు కదా, ఎవరైనా మేడ్ ని పెట్టుకోవచ్చు కదా పనికి అన్నప్పుడు కూడా, మా హస్బెండే ఇంట్లో పనులన్నీ చేసేస్తాడండి, నాకు ఏ హెల్ప్ అవసరం లేదు, మా ఇంటికి పని మనిషి కూడా అవసరం లేదు అనేది ఆమె చెప్పినటువంటి మాట. ఉన్న నెల రోజుల పాటు మాత్రం
ఇరుగు పొరుగు వాళ్ళతో ఆమె బాగానే ఉండేది అని చెప్తున్నారు. మరి ఈ ఇద్దరి విషయం ఆమెకి తెలిసి ఉండొచ్చా అంటే, ఒకవేళ తెలిస్తే ఏ భార్య కూడా సహించదు కదండీ! కానీ ఇద్దరు బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నారు. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా చక్కగా అతనికి బాయ్ చెప్పేది, స్మైలీగా చాలా నీట్ గానే ఉండేది. ఇదంతా కూడా ఆమె డెలివరీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మౌనిక అనే అమ్మాయి వస్తూ వెళ్తూ ఉండటం అనేది అంటే ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే డిసెంబర్ 31 కూడా మేము నైట్ ముగ్గులు వేస్తూ ఉంటే 1 ప్రాంతం అప్పుడు ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని రవీంద్ర ఫ్లాట్ కు వచ్చింది. మరి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అన్నదైతే మేము చెప్పలేం. కానీ అర్ధరాత్రి 1 ఇంట్లో భార్య లేని సమయంలో ఒక వ్యక్తి ఫ్లాట్ కి ఎవరు వస్తారు? ఎంతో క్లోజ్ ఉండి ఎంతో రిలేషన్ ఉన్న వాళ్ళే వస్తారు కదా. మేబీ అది మౌనిక కూడా అయ్యుండొచ్చు అనేది కూడా ఇక్కడ ఫ్లాట్ ఓనర్స్ కొంతమంది రేస్ చేస్తున్నటువంటి డౌట్స్ సాయి. రైట్ లక్ష్మి, ఇంకోటి ఫైనల్ గా రవీంద్రతో పాటుగా ఒకవేళ ఇంకొక పర్సన్ ఉన్నాడో లేదో తెలియదు, కానీ చనిపోయిన తర్వాత అతని తమ్ముడు వచ్చి కిటికీలో నుంచి లోపలికి గొల్లెం తీసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అతనికి ముందే ఎలా తెలిసింది? రవీంద్రనే చెప్పాడా, లేకుంటే పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ వారికి వెళ్ళిందా? ఆ తర్వాత వీళ్ళు ఏమైపోయారు? 100% ఇక్కడ చెప్పుకోవాలి, సీన్ రీక్రియేషన్ అనేది మండే జరగలేదు. సండే ఏదైతే ఈ నేరం జరిగిన రాత్రి 1 కూడా మళ్ళీ ఈ నిందితుడిని ఎవరైతే రవీంద్ర ఉన్నారో తనని ఈ ఫ్లాట్ కి రప్పించి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా జరిగింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగింది. ఇది కూడా పక్కింటి ఫ్లాట్ వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఇద్దరు కానిస్టేబుల్స్ యూనిఫామ్ లో వచ్చారు. ఏం జరిగిందంటే ఏదో చిన్న ఇష్యూ వచ్చిందమ్మా, సమాచారం వచ్చిందని మేము వచ్చాము అన్నారు. ఆ ఇద్దరు కానిస్టేబుల్ తో పాటు రవీంద్ర ఫ్రెండ్ ఎవరైతే ఇక్కడికి రెగ్యులర్ గా వీళ్ళకి కనిపిస్తూ ఉంటాడో ఆ ఫ్రెండ్ తో పాటు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు. ఇప్పుడు రవీంద్ర కొంచెం ఫెయిర్ గా ఉంటే వాళ్ళ తమ్ముడు కొంచెం బ్లాక్ గా కనిపిస్తారు. అది కూడా తనని తక్కువగా చూస్తాము. ఆ రోజు వుడెన్ డోర్ ఓపెన్ చేయడానికి గంట పాటు పోలీసులు ట్రై చేశారు. పోలీసులు ఇద్దరితో పాటు అంటే కానిస్టేబుల్ ఇద్దరు, రవీంద్ర తాలూకా ఫ్రెండ్ బ్రదర్ తో పాటు కార్పెంటర్ ని కూడా తీసుకొచ్చారు పోలీసులు. ఆ రోజు ఆదివారం అరౌండ్ సాయంత్రం అయింది. ఆ టైంలో మేము ఎగ్జాక్ట్లీ టైం అయితే చెప్పలేము, కానీ తీసుకొచ్చారు. కార్పెంటర్ కూడా డోర్ ఓపెన్ చేసే చాలా బలంగా ప్రయత్నించిన, అరగంట పాటు ప్రయత్నించిన డోర్ చాలా గట్టిగా ఉండటం వల్ల అవ్వలేదు. అప్పుడు ఏం చేశారంటే డోర్ కి పక్కనే ఒక కిటికీ లాంటిది ఉంది, మెస్ కట్టి. సో రవీంద్ర వాళ్ళ తమ్ముడు చాలా సన్నగా ఉన్నాడు కాబట్టి కుర్చీలు సపోర్ట్ తీసుకొని అతను ఆ డోర్ మెస్, ఆ కిటికీ మెస్ తీసి లోపలికి వెళ్ళి దూకి చూశాడు. లోపల వాళ్ళ తమ్ముడు వెళ్లి చూసినప్పుడు మొత్తం క్లియర్ గా ఉంది. అసలు ఇక్కడ ఒక నేరం జరిగినట్టు గాని, ఒక హత్య జరిగినట్టు గాని, ఒక బాడీని ముక్కలు ముక్కలు చేసినట్టు గాని ఏ ఆనవాళ్లు లేవు అనేది కూడా అతను చెప్తే అందరూ ఊపిరి పీల్చుకున్నారంట. ఓకే, ఇదేదో ఫేక్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది అని. ఆ తర్వాత అతను ఇన్సైడ్ కి వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ చేసినాక ఈ ఇద్దరు కానిస్టేబుల్ తో పాటు కార్పెంటర్ కూడా లోపలికి వెళ్ళాడు. సో అందరూ వెతుకులాట మొదలు పెట్టారు. ఇదేంటి, ఒక క్రైమ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకసారి అందరం మొత్తం చెక్ చేద్దాము అని చెప్పేసి చేసినప్పుడు కార్పెంటరు అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాలీ బ్యాగ్ ను ఓపెన్ చేయగానే, జిప్ ఇలా ఓపెన్ చేయగానే 2 కాళ్ళు బయట పడ్డాయంట. దెబ్బకు అతను చాలా భయంక గురై బయటకు వచ్చేసాడు. వెంటనే అప్పుడు ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఏం జరుగుతుంది ఫ్లాట్ లో తెలుసుకోవడానికి అప్పటికే 2-3 ఫ్లాట్ వాళ్ళందరూ కూడా గుమికూడు ఉన్నారంట. కార్పెంటర్ భయంతో పరుగులు పెట్టగానే అప్పుడు కన్ఫర్మేషన్ అయింది, ఖచ్చితంగా ఒక అమ్మాయి బాడీని ముక్కలు ముక్కలు చేసింది, ఒక ట్రాలీలో ఉందని. అప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ మిగతా వాళ్ళు కూడా సెర్చ్ మొదలు పెట్టినాక ఫ్రిడ్జ్ లో ఓపెన్ చేసి చూస్తే ఒక మూటలో ఆ అమ్మాయి తాలూకా మొండం ప్యాక్ చేసేస్తుంది. మరి ఇంత చేసిన వాడు కనీస ఆనవాళ్ళు లేకుండా ఇంట్లో ఎలా చేశాడు అంటే, ఇది మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆ సమయంలో చేసి ఏ ఆనవాళ్ళు దొరకకుండా చేసేందుకు గాను పూర్తిగా ఫినాయిల్ ని అలానే కొన్ని కెమికల్స్ ని కూడా వాడేసి వాష్ అవుట్ చేసేసి ఆ బాడీ పార్ట్స్ ని రక్తపు మరకలు లేకుండా చేసేసి ఎలాంటి స్మెల్ రాకుండా అతను మొత్తం ఫ్రాగ్రెన్స్ కు సంబంధించినటువంటి అన్ని స్ప్రే చేసేసి ఉన్నాడు. అందుకే ఎవరు పసిగట్టలేకపోయారు అనేది తేలింది. ఆ తర్వాత ఈ వచ్చినటువంటి ఇద్దరు కానిస్టేబుల్స్ సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు అప్పుడు ఈ వ్యక్తి రవీంద్రని కూడా వెంట పట్టుకొని వచ్చి ఏం జరిగింది, ఏం చేసావు అన్నది మొత్తం తెలుసుకున్న తర్వాత మీడియాకు కూడా కొంత బ్రీఫ్ అనేది బయటకు పడింది. అది కూడా ఈమె ఇంటర్ చదువుతోంది. 5 years నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే 3.5 లక్షలు ఆమెకి ఇచ్చున్నాను. ట్రాన్సాక్షన్స్ కూడా చాలా జరుగున్నాయి ఫోన్ పే లో. ఇంకా తను డబ్బులు కావాలని పదే పదే వేధిస్తూ ఉంది. ఆ కోణంలో జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ఇస్తావా లేకపోతే మీ ఆవిడికి ఈ ఫోటోలని పంపించమంటావా అనేటప్పటికి అతను తీవ్ర భయభ్రాంతులకు గురై ఆ అమ్మాయి యొక్క ముక్కు నోరు
నోరు మూసేసి ఊపిరి ఆడకుండా చేసిన తర్వాత ప్రీ ప్లాన్డ్ గా ఇవన్నీ కూడా ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు కత్తి ఈ మిగతా మెటీరియల్స్ ని కూడా యాప్ ద్వారా తను బుక్ చేసుకొని ఇంటికి రప్పించుకున్న తర్వాత ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ ని కట్ చేసి డిస్పోజ్ చేయాలనే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా, నేరుగా రవీంద్రనే పోలీసులు ఎదుట లొంగిపోయాడా అంటే కాదు అనే విషయం కూడా అర్థమవుతోంది. మొదట అతను తల చేతులు భాగాన్ని అడవివరం దగ్గర ఉన్నటువంటి ధారపాలెం నిర్మానుష్య ప్రాంతం జీడి తోటలో తగలబెట్టేసిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఇంటికొచ్చి మిగతా భాగాలను తీసుకెళ్లాలని ప్రయత్నించినా తన శక్తి సరిపోక ఇమీడియట్ గా తన తమ్ముడికి ఫ్రెండ్ కి కాల్ చేసి వివరాలు చెప్తే వాళ్ళిద్దరూ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారని, వాళ్ళ సజెషన్ తోనే అతను వెళ్లి పోలీసులు ఎదుట లొంగిపోయాడు అనేది కూడా తెలుస్తోంది సాయి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. అది ప్రస్తుతం గాజువాకలోని మౌనిక మర్డర్ కేసులో మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు కనిపిస్తుంది. తనకి మొదటి నుంచి కూడా పెళ్లి అంటేనే కొంత విరక్తి కలిగినటువంటి పరిస్థితి ఉండేదంట. చాలాసార్లు తన తండ్రి వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు, పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. అయినా కూడా తాను పెళ్లి అనేటువంటి ఒక ఫోబియా తోటి పూర్తిగా ఆ వైపు వెళ్లకుండా ఈ రవీంద్రతో మాత్రం రిలేషన్షిప్ మెయింటైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్లోనే మరి ఈ రకమైనటువంటి పరిస్థితికి దారితీసి ఈరోజు తను ఈ లోకంలోనే లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది.